లిక్కర్ స్కామ్ కేసు కీలక మలుపు తిరిగింది. ఎమ్మెల్సీ కవితను నిందితురాలుగా చేర్చింది సిబిఐ. ఈ నెల 26న విచారణకు రావాల్సిందిగా కవితకు స్పష్టం చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు కీలక మలుపు తిరిగింది. ఎమ్మెల్సీ కవితను నిందితురాలుగా చేర్చింది సిబిఐ. ఈ నెల 26న విచారణకు రావాల్సిందిగా ఇప్పటికే కవితకు నోటీసులు ఇచ్చింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు కీలక మలుపు తిరిగింది. ఎమ్మెల్సీ కవితను నిందితురాలుగా చేర్చింది సిబిఐ. ఈ నెల 26న విచారణకు రావాల్సిందిగా ఇప్పటికే కవితకు నోటీసులు ఇచ్చింది. కవితను నిందితురాలుగా చేర్చడంతో ఇప్పుడు ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ నెలకొంది. ఇదే కేసులో మాగుంట ఇచ్చిన సమాచారం ఆధారంగానే కవితకు నోటీసులు ఇచ్చారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు కీలక మలుపు తిరిగింది. ఎమ్మెల్సీ కవితను నిందితురాలుగా చేర్చింది సిబిఐ. ఈ నెల 26న విచారణకు రావాల్సిందిగా ఇప్పటికే కవితకు నోటీసులు ఇచ్చింది. కవితను నిందితురాలుగా చేర్చడంతో ఇప్పుడు ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ నెలకొంది. ఇదే కేసులో మాగుంట రాఘవరెడ్డి ఇచ్చిన సమాచారం ఆధారంగానే కవితకు నోటీసులు ఇచ్చారు. ఆమెను నిందితురాలుగా చేర్చడంతో అరెస్ట్ చేస్తారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో మాదిరి విచారణతో సరిపెడతారా, అరెస్ట్ చేస్తారా అనే ఉత్కంఠ నెలకొంది. అసలు సిబిఐ విచారణకు కవిత హాజరవుతారా అనేది సందేహంగానే ఉంది. ఇక లిక్కర్ స్కామ్ కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ ఢిల్లీ నుండి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శివ. ప్రస్తుతం ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి సిబిఐ దూకుడును మరింత పెంచిందని చెప్పుకోవచ్చు. దీనిలో భాగంగా కవితకు సంబంధించి గతంలోనే 2 రోజుల క్రితం కవితకు 41A కింద నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ వచ్చి సిబిఐ కార్యాలయంలో విచారణకు హాజరు కావాల్సిందిగా సిబిఐ అధికారులు రెండవసారి అంటే గతంలోనే డిసెంబర్ 11, 2022లోనే కవితను హైదరాబాద్లో తన నివాసానికి వెళ్లే సిబిఐ అధికారులు విచారించారు. గతంలో కొంత వాంగ్మూలం సేకరించిన తర్వాత ఎగ్జాక్ట్గా 3 నెలల తర్వాత మళ్ళీ ఈడీ అధికారులు మార్చి నెలలో నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసుల ప్రకారం ఢిల్లీలో 3 రోజుల పాటు 30 గంటల పాటు సుమారు 30 గంటల పాటు ఆ కవితను ఢిల్లీలో ఈడీ అధికారులు విచారించారు. ఈ 3 రోజుల విచారణలో కీలక ఆధారాలను, కీలక వాంగ్మూలాలను, కీలక విషయాలను కవిత నుంచి రాబట్టినట్టు తెలిపారు. ఏదైతే గతంలో కవిత ఫోన్లు యూజ్ చేసిన ఫోన్లు నంబర్లు ఏవైతే ఉన్నాయో నంబర్లు కూడా సబ్మిట్ చేయాలని కోరిన నేపథ్యంలో మీడియాకు చూపిస్తూ గతంలో ఏదైతే తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ఏదైతే ఢిల్లీలో క్వార్టర్స్ ఉందో 23 తుగ్లక్ రోడ్లో తన క్వార్టర్స్ నుంచి అక్కడి నుంచే మీడియాకు ఫోన్లు చూపించుకుంటూ ఈడీ కార్యాలయానికి వెళ్లారు. మళ్ళీ ఈడీ కార్యాలయం లోపలికి వెళ్ళేటప్పుడు కూడా ఆ ఫోన్లను ప్యాకెట్లో తీసుకువెళ్తూ 10 ఫోన్లను మీడియాకు చూపిస్తూ లోపలికి వెళ్లారు. తర్వాత 3 రోజుల విచారణ తర్వాత తన వ్యక్తిగత లాయర్ సోమ భరత్ను డేటా రికవరీ చేసే పనిలో భాగంగా పిలిచిన నేపథ్యంలో సోమ భరత్ కూడా గతంలో ఈడీ కార్యాలయానికి వెళ్లారు. డేటా రికవరీ చేశారు. రికవరీ చేసిన తర్వాత మరో 2 నెలల తర్వాత ఈడీ అధికారులు కవితకు నోటీసులు జారీ చేశారు. కానీ అప్పటికే ఆ కవిత ఈడీ అధికారులు మహిళలను తన అంటే ఈడీ కార్యాలయానికి కాకుండా తన నివాసానికి వచ్చే విధంగా వచ్చి దర్యాప్తు సంస్థలు విచారించే విధంగా చట్టం ఉంది కాబట్టి ఆ విధంగా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో
తర్వాత కూడా అంటే అప్పటికి కేసు అనేది పెండింగ్లో ఉంది, సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది. కానీ ఈ లోపే మళ్ళీ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో సుప్రీంకోర్టులో ఏదైతే పిటిషన్ దాఖలు చేశానో ఆ పిటిషన్కి సంబంధించి కోర్టులో తీర్పు వచ్చే వరకు కూడా నేను కవిత ఏదైతే నోటీసులు జారీ చేశారో కవితకు ఆ విచారణకు నేను హాజరు కాలేను, కోర్టు తీర్పు అనుసారం నేను నడుచుకుంటానంటూ కూడా కవిత పలుమార్లు ఈడీ అధికారుల ఇచ్చిన నోటీసులకు గైర్హాజరవుతూ వచ్చారు. తన వ్యక్తిగత లాయర్ సోమ భరత్ చేత రిప్లై ఇస్తూ వచ్చారు. ఇక తర్వాత గతంలో కూడా అనేక సార్లు 3 సార్లు ఢిల్లీలో ఈడీ అధికారులు విచారించిన తర్వాత కూడా పలుమార్లు నోటీసులు జారీ చేసినప్పుడు సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉంది కాబట్టి నేను రానంటూ కూడా పలుమార్లు వాయిదా వేస్తూ వచ్చారు. ఇక సుప్రీంకోర్టులో కేసు ఈ నెల 28 అంటే ఈ ఫిబ్రవరి 28కి వాయిదా వేస్తారు. ఫిబ్రవరి 28న కవిత ఈడీ విచారణకు హాజరు అవ్వాలా లేదా అనే దానిపై కూడా సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఇక ఈలోపు సిబిఐ గతంలో ఏదైతే సిబిఐ ఆధారాలు ఏదైతే సేకరించిందో ఆ ఆధారాల ప్రకారం ఆ కవితకు సంబంధించి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో సౌత్ గ్రూప్ సంబంధించి కీలకంగా ఎవరైతే వ్యవహరించారో వారందరికీ సంబంధించిన ఆధారాలు కానీ వారు ఇచ్చిన సమాచారం మేరకు ఆ కవిత దగ్గర కొంత సమాచారం సేకరించారు. కొంతమంది ఎవరైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి సౌత్ గ్రూప్లో ఎవరైతే కీలకంగా వ్యవహరించారో కీలక నిందితులు ఎవరైతే ఉన్నారో వారి నుంచి సేకరించిన వాంగ్మూలం ఆధారంగా మరీ ముఖ్యంగా సౌత్ గ్రూప్లో మాగుంట రాఘవరెడ్డి వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి కుమారుడు మాగుంట రాఘవరెడ్డి సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా అంటే మాగుంట రాఘవరెడ్డిని మొదట సిబిఐ అధికారులు విచారించిన తర్వాత ఈడీ అధికారులు అదుపులో తీసుకున్నారు ఢిల్లీలో గతంలో. తర్వాత ఇప్పుడు 2 కేసుల్లో కూడా ఇటు మాగుంట రాఘవరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇద్దరు కూడా అప్రూవర్గా మారిన పరిస్థితి ఉంది. ఇక గతంలో ఎప్పుడైతే అప్రూవర్గా మారిన సందర్భంలో సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే కవితను నిందితురాలుగా చేర్చినట్టుగా కూడా సిబిఐ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. దానిలో భాగంగా మరోవైపు కవితకు ఢిల్లీలో వ్యక్తిగత సహాయకుడిగా ఉన్న అశోక్ కుమార్ కౌశిక్ అతను కూడా వాంగ్మూలం ఇచ్చారు. తను ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా అంటే తను లిఖితపూర్వకంగా ఒక లెటర్ రాశారు. రౌజని కోర్టులో వెళ్ళి అక్కడ ఎంకే నాగపాల్ ముందు అయితే రౌజని ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎవరైతే ఉన్నారో ఎంకే నాగపాల్ ముందు తను వాంగ్మూలం ఇస్తున్నాను అప్రూవర్గా మారుతున్నానని తెలిపిన నేపథ్యంలో అశోక్ కుమార్ కౌశిక్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా తాను అప్రూవర్గా మారానంటూ కూడా ఒక లేఖ రాశారు. లేఖ ఆధారంగానే మొత్తం విచారణ కొనసాగించారు. ఇటు కౌశిక్ ఇచ్చిన సమాచారం మేరకు వాంగ్మూలం మేరకు కవితకు మరోసారి ఇప్పుడు సిబిఐ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తుంది. దానిలో భాగంగానే ఇప్పుడు ఢిల్లీ వచ్చి విచారణకు హాజరు కావాలంటూ కూడా తెలిపారు. ఇక మొత్తంగా చూసుకుంటే సౌత్ గ్రూప్కు సంబంధించి కవిత కీలకంగా వ్యవహరించారు. ఈ ఏదైతే లిక్కర్ స్కామ్కు సంబంధించి ముందుగానే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి గవర్నమెంట్లో మీడియా కోఆర్డినేటర్గా వ్యవహరించిన విజయ్ నాయర్ కీలకంగా వ్యవహరించారు. ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పనకు సంబంధించి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ చర్చించకుండానే ఈ లిక్కర్ పాలసీ రూపకల్పనకు సంబంధించి డేటా ఏదైతే ఉందో అది లీక్ అయింది. ఆ డేటాకి సంబంధించి రూపకల్పన ఏ విధంగా ఉంది ముందుగా ఒకసారి మనం చర్చించుకుందాం రమ్మని కవిత విజయ్ నాయర్ను అడిగినట్లుగా వారిద్దరు కూడా గతంలో రూపకల్పన సమయంలో ఇటు హైదరాబాద్లోను ఢిల్లీలోని పలు హోటల్లో సమావేశమయ్యారంటూ కూడా ఏదైతే గతంలో వారు ఇచ్చిన వాంగ్మూలం విజయ్ నాయర్ కానీ అభిషేక్ బోయిన్పల్లి మరోవైపు అరుణ్ రామచంద్ర పిల్లై శరత్ చంద్రారెడ్డి ఇటు విజయసాయిరెడ్డి ఇప్పుడు వైసీపీ రాజ్యసభ ఎంపీ ఎవరైతే ఉన్నారో విజయసాయిరెడ్డి అల్లుడి సోదరుడు ప్రజెంట్ నెల్లూరు ఎంపీగా కూడా ఇన్ఛార్జిగా కూడా నియమించారు. వైసీపీ నుంచి శరత్ చంద్రారెడ్డి అప్రూవర్గా మారారు. దానికి సంబంధించి మొత్తం సౌత్ గ్రూప్లో వీరందరూ కూడా ఒక సిండికేట్గా ఏర్పడి ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి వారందరూ కూడా ప్రధానంగా ఈ రూపకల్పనకు సంబంధించి ముడుపులు చేతులు మారాయి. దాదాపు 100 కోట్లు అనేవి సౌత్ గ్రూప్లో ముడుపులు చేతులు మారాయి. ఈ అమౌంట్ అంతా కూడా విజయ్ నాయర్ చేతుల మీదుగా ఆమ్ ఆద్మీ పార్టీకి మరి ముఖ్యంగా అరవింద్ కేజ్రీవాల్కు మనీష్ సిసోడియాకు వెళ్ళాయనేది ప్రధానంగా ఇటు ఈడీ కానీ సిబిఐ కానీ వారు దాఖలు చేసిన ఛార్జ్షీట్లలో ఛార్జ్షీట్ 1, 2 అలాగే సప్లిమెంటరీ ఛార్జ్షీట్లు ఏవైతే దాఖలు చేశారో సిబిఐ కానీ ఈడీ కానీ ఆ ఛార్జ్షీట్లో కూడా వీరందరి పేర్లు అయితే నమోదయ్యాయి. ప్రతి ఛార్జ్షీట్లో కూడా మొదట ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి మొదట అప్రూవర్గా మారింది దినేష్ అరోరా. ఈ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి కీలకంగా ఉన్నారు దినేష్ అరోరా. అతను అప్రూవర్గా మారిన తర్వాత దినేష్ అరోరా ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే ఇటు సౌత్ గ్రూప్కు సంబంధించి కానీ నార్త్ గ్రూప్కు సంబంధించి సమీర్ మహేంద్రు కానీ అమిత్ అరోరా ఇలా ప్రతి ఒక్కరు కూడా ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ రూపకల్పనకు సంబంధించి ఎవరైతే దీంట్లో లబ్ధి పొందారో వారందరికీ సంబంధించిన పేర్లన్నీ బయటకు రావడం వారందరూ కూడా నిందితులుగా పరిగణించడం ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేయడం. ఆ ఛార్జ్షీట్లో ప్రతి ఛార్జ్షీట్లో కూడా ఇటు సిబిఐ దాఖలు చేసిన 10,000 పేజీల ఛార్జ్షీట్ కానీ ఇటు ఈడీ దాఖలు చేసిన 4,000 పేజీల ఛార్జ్షీట్ కానీ ఇటు మాగుంట రాఘవ సమీర్ మహేంద్రు అమిత్ అరోరా ఇటు దినేష్ అరోరా మరోవైపు విజయ్ నాయర్ వీరందరి ఛార్జ్షీట్లు సంబంధించి ప్రతి సందర్భంలో కూడా కవిత పేరును అక్కడ మెన్షన్ చేశారు. అంటే సౌత్ గ్రూప్లో కవిత కీలకంగా వ్యవహరించారనేది ప్రధానంగా సిబిఐ కానీ ఈడీ కానీ అభియోగాలను అయితే 2 ఛార్జ్షీట్లు కూడా నమోదు చేస్తూ వస్తుంది. దానిలో భాగంగానే కవిత కీలకంగా వ్యవహరించారనేది ప్రధానంగా కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈడీ కానీ సిబిఐ కానీ ఆరోపిస్తూ వస్తున్నాయి. దానిలో భాగంగా ప్రతి ఒక్కరిని ఏదైతే కవిత కీలకంగా వ్యవహరించారో ఏదైతే రూపకల్పన సమయంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారో అంటే అత్యధిక లాభం చేకూర్చే విధంగా
ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే విధంగా అక్కడ అంటే అరవింద్ కేజ్రీవాల్కు అక్కడ ప్రభుత్వ ఖజానాకు 2,000 కోట్లకు పైగా గండి పడింది. లాస్ను పూర్తి చేయాలనేది ప్రధానంగా ఎవరో కంప్లైంట్ చేయడం వల్లే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ హోంశాఖకు లెటర్ రాశారు. లెటర్ రాసిన తర్వాత తీగలాగితే డొంక కదిలిన చందంగా మొత్తం ఇటు ఢిల్లీ లిక్కర్ స్కామ్ సౌత్కు వ్యాపించి సౌత్ నుంచి నార్త్ నుంచి మొత్తం నార్త్లో ఉన్న రాష్ట్రాలు ఇటు పంజాబ్కు సంబంధించి కానీ ఇతర రాష్ట్రాలకు సంబంధించి కూడా ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి లింకులు అయితే ఉన్నాయి. ఒక్కొక్కటి కూడా బయటకు వచ్చిన నేపథ్యంలో ఇప్పటి వరకు కొంత స్తబ్దుగా ఉన్నప్పటికీ కూడా ఇటు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కీలకంగా వ్యవహరించిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా పలుమార్లు ఈడీ నోటీసులు జారీ చేసినప్పటికీ దాదాపు 6 సార్లు డుమ్మా కొట్టారు. 26వ తేదీన విచారణకు హాజరవ్వాలంటూ కూడా మరొకసారి 7వసారి నోటీసులు జారీ చేశారు. అంటే 26వ తేదీన ఈడీ విచారణకు అరవింద్ కేజ్రీవాల్ రావాల్సి ఉంటుంది. 26వ తేదీన సిబిఐ విచారణకు కవిత రావాల్సి ఉంటుంది. అసలు ఏం జరగబోతుంది? లోక్సభ ఎన్నికలకు ముందు కీలక పరిణామంగా మనం ఇది చెప్పుకోవచ్చు. దానిలో భాగంగానే ఏదైతే సిబిఐకి సంబంధించి అంటే ఈడీకి సంబంధించి ఇప్పటివరకు కవిత ఎన్నిసార్లు నోటీసులు జారీ చేసిన విచారణకు హాజరు కావడం లేదు. కాబట్టి మా దగ్గర కొంత సమాచారం ఉంది. సిబిఐకి సంబంధించి ఏదైతే రీసెంట్గా రౌజనీ కోర్టులో స్టేటస్ రిపోర్ట్ కూడా సమర్పించినట్టు తెలుస్తుంది. మరోవైపు వ్యక్తిగత సహాయకుడు ఎవరైతే ఉన్నారో అంటే పర్సనల్ సెక్రటరీ ఢిల్లీలో 10 సంవత్సరాలకు కూడా కవితకు పర్సనల్ సెక్రటరీగా అశోక్ కుమార్ కౌశిక్ ఉన్నారు. అతను ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ప్రధానంగా ఈ సిబిఐ అధికారులు నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తుంది. మరోవైపు అప్రూవర్గా మారే సందర్భంలో శరత్ చంద్రారెడ్డి, మాగుంట రాఘవరెడ్డి, మాగుంట శ్రీనివాసరెడ్డి వీరందరూ వాంగ్మూలం ఇచ్చిన ఆధారంగా ఇటు సిబిఐ కానీ ఈడీకి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ప్రతి సందర్భంలో కూడా కవిత కూడా ఉన్నారు. సౌత్ గ్రూప్లో కవిత కూడా లిక్కర్ స్కామ్కి సంబంధించి కీలకంగా వ్యవహరించారు అనేది ప్రధానంగా వారందరూ వాంగ్మూలం ఇచ్చారు. ఆ ఆధారాల ఆధారంగానే వారు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కవితకు గతంలో ఈడీ నోటీసులు జారీ చేసింది. కానీ ఈడీ నోటీసులకు సరిగా స్పందించకపోవడం, కోర్టులో కేసు ఉంది కాబట్టి నేను హాజరు కాలేని చెప్పడం, దాని ద్వారా 28వ తేదీకి ఈ వాయిదా వేసిన నేపథ్యంలో అప్పటి వరకు కూడా కేసు కోర్టులో ఉంది కాబట్టి అప్పటి వరకు ఎటువంటి తదుపరి చర్యలు తీసుకోవద్దని ఈడీ కూడా ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఇటు దర్యాప్తు సంస్థలు కూడా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. అంటే 28వ తేదీ వరకు ఈడీ కేసు ఉంది కాబట్టి పెండింగ్లో ఉంది కాబట్టి ఈ లోపు సిబిఐ దగ్గర ఏదైతే ఆధారాలు ఉన్నాయో ఆధారాల ఆధారంగా సాక్ష్యాల ఆధారంగా కవితను విచారించాలనే యోచనలోనే కవితకు 2వసారి మళ్ళీ నోటీసులు జారీ చేశారు. అంటే దాదాపు 14 నెలల తర్వాత అంటే ఎటువంటి సంకేతాలు ఇవ్వబోతోంది కవితకు అనేది ప్రధానంగా తెలియాల్సి ఉంది. అంటే విచారణ పేరుతో అరెస్ట్ చేస్తారా లేకపోతే ఏం చేయబోతున్నారు? వారి దగ్గర ఉన్న ఆధారాలు ఇది అవునా కాదని తెలుసుకోవడానికి మీ దగ్గర మీ మీద ఇటువంటి అభియోగాలు నమోదయ్యాయి, ఇటువంటి సాక్ష్యాలు ఇటువంటి ఆధారాలు మీ మీద ఉన్నాయి అనేది అడగడానికి విచారణకు పిలుస్తున్నారా అనేది కూడా తెలియాల్సి ఉంది. చూడండి మరి ఏం జరగబోతోంది. అంటే సోమవారం ఫిబ్రవరి 26న కవిత విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది కాబట్టి కవిత విచారణకు హాజరవుతారా లేదా ఇప్పటికే న్యాయ నిపుణుల సలహాలు అయితే తీసుకున్న పరిస్థితి నెలకొంది. సోమభారత్ చేత అయితే లేకపోతే ఇతర సుప్రీంకోర్టు న్యాయవాదుల నుంచి కూడా సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదుల నుంచి కూడా కొన్ని సలహాలు సూచనలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. వారు ఇచ్చే సలహాలు సూచనల ఆధారంగా కవిత విచారణకు హాజరవుతారా లేదా ఇప్పటికే ఈడీ కేసు సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి ఇది కూడా సుప్రీంకోర్టులో వచ్చిన తీర్పు ప్రకారం నేను నడుచుకుంటానని మళ్ళీ దీనికి సంబంధించి కూడా ఏమైనా రిటర్న్ ఏమైనా లేఖ రాస్తారనేది కూడా చూడాల్సి ఉంది. మొత్తంగా చూసుకుంటే కవిత కేసు సంబంధించి అంటే రోజు రోజుకు ఈ కేసు సంబంధించి ఉచ్చు బిగిస్తుందని ప్రధానంగా మనకు ఇక్కడ అర్థమవుతుంది. ఎందువల్లంటే గతంలో ఉన్న ఆధారాలు కానీ ఛార్జ్ షీట్లు కానీ శివ ఇప్పటి వరకు మనం చూసినట్లయితే కవితను ఒక సాక్షిగానే వాంగ్మూలం తీసుకున్నారు. కానీ ఇప్పుడు అయితే చూసినట్లయితే ఆమెను ఒక నిందితురాలుగా విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో కవిత ఎంతవరకు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి? గైర్హాజరైతే అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారు? డెఫినెట్గా ఇప్పుడు గతంలో ఏదైతే ఈడీ నోటీసులు జారీ చేసిన సందర్భంలో కోర్టులో ఈ పెండింగ్ అనేది ఉంది కాబట్టి ఈడీ విచారణకు సంబంధించి మహిళలను వారి నివాసానికి వచ్చే విచారించే విధంగా కోర్టు ఆదేశం ఇవ్వాలని కోరిన నేపథ్యంలో దానికి సంబంధించి విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఈడీ కేసుకు సంబంధించి ఏ విధంగా అయితే కోర్టు ప్రొసీడింగ్స్ నడుస్తున్నాయి అలాగే సిబిఐ కేసుకు సంబంధించి కూడా కోర్టులో ఈడీ కేసు ఉంది కాబట్టి దానికి అనుగుణంగానే అంటే మెయిన్ దర్యాప్తు సంస్థలు అనేవి ఈడీ కానీ సిబిఐ కానీ మహిళలను ఇంటికి వెళ్ళి విచారించాలని వెసులుబాటు అనేది ఒక చట్టంలో ఉంది కాబట్టి దానికి అనుగుణంగానే నడుచుకోవాలంటే కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఇటు కేసు ప్రొసీడింగ్స్ నడుస్తున్నాయి కాబట్టి అప్పటి వరకు ఎటువంటి తదుపరి చర్యలు తీసుకోవద్దని ఈడీ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఈడీకి. కానీ ఇప్పుడు మరి సిబిఐ మళ్ళీ నోటీసులు ఇచ్చింది కాబట్టి దీనిపై ఎటువంటి ప్రొసీడింగ్స్ ముందుకు వెళ్తారనేది కూడా చూడాలి. కానీ విచారణకు గైర్హాజరయ్యేందుకే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయనేది ప్రధానంగా ఇటు బీఆర్ఎస్ వర్గాల నుంచి కానీ కవిత సన్నిహితుల నుంచి అయితే సమాచారం అయితే అందుతుంది. ఏం జరగబోతుంది? కవిత విచారణకు హాజరవుతారా లేదా 26వ తేదీన ఢిల్లీ వస్తారా లేతే వీరినే అక్కడికి రమ్మని చెప్తారా లేకుంటే ముందుగానే నిర్ణయించుకునే కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి నేను 26వ తేదీన విచారణకు హాజరు కాలేనని ఏమైనా ప్రతిగా వ్యక్తిగత లాయర్ చేత సోమభారత్ చేత కానీ ఇతర న్యాయవాదుల చేత ఏమైనా ప్రతిగా లెటర్ రాపిస్తారా అనేది కూడా వేచి చూడాల్సి ఉంది. అంటే మొత్తంగా అంటే ఎన్నికల సమయం మరో 2 నెలలు మాత్రమే లోక్సభ ఎన్నికలకు సమయం ఉంది. కానీ ఈలోపు ఇటువంటి
ఇటువంటి నోటీసులు ఇవ్వడం అనేది అది నమ్మశక్యమా కాదనేది కూడా కొన్ని ప్రతిపక్ష పార్టీలు అయితే విమర్శలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఈడీకి సంబంధించి కూడా గతంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు అప్పటి వరకు స్తబ్దుగా ఉన్న ఈడీ మోడీ ఇచ్చిన ఆదేశాల మేరకు అసెంబ్లీ ఎన్నికల ముందు నోటీసులు జారీ చేశారు. ఇది రాజకీయంగా లబ్ధి పొందేందుకే బీఆర్ఎస్ బీజేపీ ఈ నాటకాలు ఆడుతున్నాయని ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అయితే గతంలో ఆరోపించిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ మళ్ళీ ఇప్పుడు లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కాబట్టి మళ్ళీ మోడీ తన చిత్రతను ప్రదర్శించేందుకు ఇటు అరవింద్ కేజ్రీవాల్ మీద ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సంబంధించి నోటీసులు ఇస్తున్నారనేది ప్రధానంగా అయితే ప్రచారం జరుగుతుంది. చెప్పండి ప్రసూన. శివ, మనం చూసినట్లయితే ఇప్పుడు కవిత లిక్కర్ స్కామ్ కేసు అంటే పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి నెగిటివ్ ఇంపాక్ట్ బీఆర్ఎస్ మీద ఎంతవరకు ఉండే అవకాశాలు ఉన్నాయి? నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఇది అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు అనేది ఒక మహిళ లిక్కర్ వ్యాపారం చేయడం అనేది అవినీతికి పాల్పడింది తెలంగాణకు చెడ్డ పేరు తీసుకొచ్చిందని ప్రజలకు తీసుకువెళ్లడంలో రాజకీయ పార్టీలు కొంతమేర సక్సెస్ అయ్యాయని చెప్పుకోవాలి. దానికి అనుగుణంగానే గతంలో మన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూసాం. కానీ లోక్సభ ఎన్నికల ప్రభావం అనేది ఎంతవరకు ఫలితం చూపిస్తుంది? ఆల్రెడీ అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉంది కాబట్టి ఇంపాక్ట్ అనేది అధికార పార్టీ ఏది ఉంటే అటు లోక్సభ ఎన్నికల్లో కూడా ఆ ప్రభావం అనేది అధికార పార్టీ వైపు ఎక్కువ ఉంటుంది. ఎక్కువగా ఓటర్లు అందరూ అధికార పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ దీని ఇంపాక్ట్ కొంతవరకు అయితే ఉండే రాజకీయంగా కొంత నష్టం జరిగే అవకాశం అయితే ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి కానీ కేసీఆర్ కానీ ఉండే అవకాశం అయితే డెఫినెట్గా ఉంది. దీనిలో భాగంగానే ఇప్పుడు నోటీసులు ఇచ్చారు కాబట్టి నోటీసులకు హాజరవుతారా లేదా అంటే ఎన్నికల ముందు ఈ నోటీసులు ఇవ్వడం కూడా కొంత రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశం అయితే కొనసాగుతోంది. అంటే ఎక్కడికక్కడ ప్రతి సందర్భంలో కూడా అంటే ఈవెన్ ఒక తెలంగాణనే కాదు ఇటు ఢిల్లీ ఇతర రాష్ట్రాల ప్రతిపక్ష పార్టీలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మోడీ అనేది ఈ దర్యాప్తు సంస్థలను ఉపయోగించి ఇబ్బందులు గురి చేస్తున్నారని అందరూ కూడా కేంద్ర ప్రభుత్వం పైన ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇప్పుడు తెలంగాణకు సంబంధించి ఎప్పుడో 2020-21 సంబంధించి ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పనకు సంబంధించి అవకతవకలు జరిగాయి కాబట్టి అక్కడ దానిలో ఆ బిడ్డింగ్లో పాల్గొన్న అంటే రూపకల్పనకు సంబంధించి ఎవరైతే ఈ దీంట్లో పాల్గొంటారో దాంట్లో ఎవరైతే అక్కడ ఆ ఏరియాలో తనకు షాపులకు సంబంధించి ఆ బిడ్డింగ్ నుంచి తను తప్పించారు తనకు దక్కలేదు అనేది ఈ వేలంపాటకు సంబంధించి అతను గవర్నర్కు ఫిర్యాదు చేయడం గవర్నర్ హోంశాఖకు ఫిర్యాదు చేయడంతో ఇది మొత్తం కూడా ఈ కేసుకు సంబంధించి కూడా మొత్తం విచారణ ప్రారంభమైంది. మొదట ఈ రూపకల్పనకు సంబంధించి దినేష్ అరోరా, విజయ్ నాయర్ వీరి ద్వారా ఈ పాలసీ రూపకల్పనకు సంబంధించి బయటకు లీక్ అయింది. అంటే ముందుగా ఈ మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్న తర్వాతే పాలసీ రూపకల్పన అనేది బయటికి అనౌన్స్ చేయాల్సి ఉంటుంది. కానీ విజయ్ నాయర్ ఈ ఆమ్ ఆద్మీ పార్టీలో మీడియా కోఆర్డినేటర్గా వ్యవహరించారు కాబట్టి అందులోనూ ఇటు అరవింద్ కేజ్రీవాల్కు మనీష్ సిసోడియాకు అత్యంత సన్నిహితుడిగా విజయ్ నాయర్ ఉన్నారు. దానిలో భాగంగానే ఈ కేసుకు సంబంధించి పాలసీ రూపకల్పనకు సంబంధించి కవిత అలాగే విజయ్ నాయర్ మధ్య అనేక సంభాషణలు జరిగాయి. ఫోన్లో సంభాషణలు జరిగాయి, మరోవైపు వాట్సాప్ చాటింగ్లు కానీ అనేకం జరిగాయి. కాబట్టి దానికి సంబంధించి అంటే ముందుగా అసలు రూపకల్పన ఏ విధంగా ఉంది, ఏ విధంగా చేశారు అసలు ముందు చూద్దామని కవిత విజయ్ నాయర్ని అడిగినట్లుగా దానికి సంబంధించి వాంగ్మూలం విజయ్ నాయర్ ఇచ్చినట్లుగా కూడా సిబిఐ కానీ ఈడీ కానీ గతంలో ఛార్జ్షీట్లో అభియోగాలు కవితపై నమోదు చేశారు. దాని ఆధారంగానే కవితకు గతంలో సిబిఐ నోటీసులు జారీ చేసి డిసెంబర్లో నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో కవిత ముందుగా నిర్వహించిన కార్యక్రమాల నేపథ్యంలో నేను విచారణకు హాజరు కాలేనని గతంలో 2022 డిసెంబర్లో కొన్ని డేట్స్ ప్రకటించిన నేపథ్యంలో ఆ 3 డేట్స్లో 11వ తేదీన డిసెంబర్ 11 కవితను విచారించేందుకు ఢిల్లీ నుంచి సిబిఐ అధికారులు ఢిల్లీ వచ్చి తన నివాసంలోనే సుమారు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా 7-8 గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు, వాంగ్మూలం సేకరించారు. తర్వాత అది జరిగిన 3 నెలల తర్వాత ఈడీ నోటీసులు జారీ చేసింది. గతంలో ఈడీ కూడా 3 రోజుల పాటు 30 గంటల పాటు సుదీర్ఘంగా విచారణ చేసి తన దగ్గర ఉన్న ఆధారాలను సేకరించారు. అంటే మొత్తంగా చూసుకుంటే ఏదైతే సౌత్ గ్రూప్లో కీలకంగా వ్యవహరించారు కవిత 100 కోట్ల రూపాయల ముడుపులు అనేది కవిత అలాగే సౌత్ గ్రూప్ నుంచి ఢిల్లీకి చేరాయి అనేది ప్రధానంగా సమాచారం అయితే ఈడీ అధికారులు సిబిఐ అధికారులు అయితే వద్దైతే ఉంది. దానికి సంబంధించి వారు దాఖలు చేసిన స్టాట్యూట్లో కూడా పలుమార్లు అభియోగాలు అయితే కవితపై నమోదు చేశారు. కవిత వాడిన ఫోన్లు కానీ నంబర్లు వాట్సాప్ చాటింగ్ మొత్తం వారు మాట్లాడిన సమాచారం అంతా కూడా వారి దగ్గర ఉందనేది ఈడీ అధికారులు సిబిఐ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. దానిలో భాగంగానే అందరూ ఎవరైతే దీంట్లో నిందితులుగా ఉన్నారో వ్యాపార భాగస్వాములుగా ఉన్నారో ఇటు వారికి ఉన్న చార్టెడ్ అకౌంటెంట్ గతంలో బుచ్చయ్య ఎవరవుతున్నారు గోరంట్ల బుచ్చయ్య కానీ ఇటు మరోవైపు అరుణ్ రామచంద్ర పిల్లై
అభిషేక్ బోయిన్పల్లి వీరందరూ ఇచ్చిన సమాచారం ఆధారంగానే కవితకు నోటీసులు జారీ చేసిన గతంలో ఈడీ అధికారులు చెప్తున్నారు. అనేక ఆధారాలు అనేవి తమ దగ్గర ఉన్నాయి. దానికి సంబంధించి ఛార్జ్ షీట్లో అభియోగాలు నమోదు చేశాము. దానికి సంబంధించి మాత్రమే ఇప్పుడు విచారణకు పిలుస్తున్నామంటూ కూడా ఈడీ అధికారులు కానీ సిబిఐ అధికారులు చెప్తున్నారు. దానిలో భాగంగానే కవితకు మరోసారి రెండవసారి సిబిఐ అధికారులు నోటీసులు జారీ చేశారు. 26వ తేదీన కవిత విచారణకు హాజరు కావాల్సి ఉంది. మరోవైపు ఇటు అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈడీ కేసులో 26వ తేదీన విచారణకు హాజరు కావాల్సింది. కానీ ఇద్దరు విచారణకు హాజరవుతారా లేదా అనే దానిపై మాత్రం ఉత్కంఠ కొనసాగుతుంది. రైట్ శివ, థ్యాంక్ యూ.